మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన ముగ్గురు విద్యార్థులను జిల్లా విద్యాధికారి డాక్టర్ రమేష్ సన్మానించారు. 10 జీపీఏ సాధించిన అభిలాష్, జాహ్నవి, దీపిక అనే విద్యార్థులకు సత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ వారి సహకారంతో ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువులలో ప్రతిభ చూపిన వారికి ఎక్కడైనా గుర్తింపు లభిస్తుందని, మంచి ఫలితాలు సాధించడం ద్వారా ఉన్నత శిఖరాలను చేరవచ్చని జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, భోజనం ఉచితంగా అందిస్తున్నామని, శ్రద్ధగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఇంకొకటి సార్, లాస్ట్ టైం నేను పిల్లలకి బ్యాడ్జెస్ ఇచ్చాను సార్. ఫస్ట్ సెకండ్ క్లాస్ బ్యాడ్జెస్ ప్రొవైడ్ చేసాను. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అని చెప్పేసి బ్యాడ్జెస్ ప్రొవైడ్ చేసాను. అవి చూస్తుంటే ఆ బ్యాడ్జ్ పెట్టుకుంటే నెక్స్ట్ వాళ్ళకి మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 10 o'clock వరకు మీకు సంబంధించి ఒక్క మినిట్ కూడా వేస్ట్ కాకుండా మీరు కార్యాచరణ రూపొందించి మీరు కనుక చదివితే మంచి మార్కులు మీ సొంతం అవుతాయి. మంచి జీపీఏ మీకు వస్తాయి. మంచి జీపీఏ మీకు వస్తే బాసర ట్రిపుల్ ఐటీలో సంవత్సరం కొంతమంది సెలెక్ట్ అయ్యారు. తర్వాత ప్రైవేటు జూనియర్ కాలేజీలలో ఫ్రీ సీట్ ఇస్తామని మీ ఇంటి దగ్గరికే వస్తారు వాళ్ళు. అంటే బాగా చదివే పిల్లలు